అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి ఆఖరి భాగం. రచన సింహప్రసాద్ గారు. లైన్లోకి వచ్చింది రేఖ. నాన్న, ఆ కోటి రాగాల పిలుపుకి పులకించిపోయాడు. చెవుల్లో అమృతం పోసినట్టుగా పరవశించిపోయాడు. అమ్మా, నా చిట్టి తల్లి, ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూడాలని మీ అమ్మ నేను తప్పించిపోతున్నాను తల్లి. వెంటనే వచ్చేయి. పోనీ ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి తీసుకొస్తాను. నాకు రావాలని, మిమ్మల్ని చూడాలని ఎంతో ఆత్రంగా ఉంది నాన్న. కానీ అతడు వదలనంటున్నాడా? చంపేస్తానని చెప్పు, కోపంతో బుసలు కొట్టాడు. అదేం కాదు నాన్న, నేను ఒక ఫ్యాక్షనిస్ట్ కూతురునని చెప్పుకోవటం ఇష్టం లేదు. మా నాన్న పలానా అని గర్వంగా చెప్పుకునేటట్టు నువ్వు మారతావనుకున్నాను. తండ్రి ప్రేమ కురిపిస్తావని ఆశపడ్డాను. నా ఆశ అడియాస అయింది. నువ్వు మారవు. అందుకనే ఎలా వచ్చానో అలా, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతున్నాను నాన్న. అప్పుడు కాదు, ఇప్పుడు నీ కూతురు చచ్చిపోయిందనుకో నాన్న. ఆ పైనేమీ వినిపించలేదు. అమ్మా అమ్మా అని అరిచాడు కానీ బదులు లేదు. పరుగునొచ్చింది విజయ. ఎవరితో మాట్లాడావు? మన అమ్మాయితోనే నీరసంగా చెప్పాడు. నా బిడ్డ, నా బంగారు తల్లి మాట్లాడిందా? నన్ను పిలవలేదే? ఎప్పుడొస్తానంది? అతడు మాట్లాడలేదు. అడగ్గా ఇంకెప్పుడు రాదంట అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఇన్నేళ్ళు మనం పట్టించుకోలేదని కోపం వచ్చిందా? నేను మారాలట. మారితే సరి, ఆశగా అతన్నే చూస్తూ అంది. చివ్వున తలెత్తి చూశాడు. మన బిడ్డ కన్నా ఈ ముఠాలు, ఆ కక్షలు, ఈ వ్యాపారాలు ముఖ్యమేమిటి? ఇవన్నీ మూటగట్టుకుని పట్టుకెళ్తావా ఏమన్నానా? బతికినన్నాళ్ళు బతకంగాని నా మాట విని మారిపోతానన్న అమ్మాయికి చెప్పు. మన బిడ్డతో, దాని పిల్లల అచ్చట ముచ్చట చూస్తూ కడతేరిపోదాం. ఎంత తేలిగ్గా చెప్పేశావు అన్నట్టుగా చూశాడు. ఫోన్ ఇలా ఇవ్వు, అమ్మాయితో నేను మాట్లాడతాను. బింకాలకు పోవద్దు. బిడ్డ ఉండి తలకరువు పెట్టి దిక్కు లేకుండా చావాల్సిన కర్మ మనకు లేదు. కొడుకైనా కూతురైనా మనకదే అంటూ అభి సెల్కి డయల్ చేసింది. లైన్లోకి వచ్చాడు అభిషేక్. ఫోన్ నా బిడ్డకి ఇవ్వు బాబు, తను మీతో మాట్లాడదట అన్నాడు. అమ్మ లైన్లో ఉందని చెప్పు, పరుగునొస్తుంది. తిరిగి వెళ్ళిపోవటానికి పెట్టే బ్యాగ్ సర్దుకుంటోంది ఆంటీ చెప్పాడు అభి. వెళ్ళొద్దని చెప్పు బాబు, అమ్మాయి కోరినట్టే వాళ్ళ నాన్న మారతానన్నారని నా మాటగా చెప్పు. రెడ్డి మారడం కల్లా ఆంటీ. లేదు బాబు, తప్పకుండా మారతాడు. ఆ ముక్క ఆయన్ని చెప్పమను. నువ్వు చెప్పు అంటూ ఫోన్ భర్తకు అందించింది విజయ. గొంతు సవరించుకున్నాడు రెడ్డి. ఇదివరకు ఒకసారి చెప్పాను, నువ్వు పిల్ల కాకివి. పై సంగతులు 4 తెలిసేసరికి నా గురించి అంతా తెలుసు అనుకుంటున్నావు. నీకు తెలిసింది ఆవగింజంత అయితే తెలియంది ఆనపకాయ అంత. నాకుండే సంబంధాలు, లావాదేవీలు, ఒత్తిళ్ళు వగైరా వగైరా నీకు తెలీదు. వీటిని తెంచుకోలేం. అర్ధాంతరంగా ఇందులోంచి బయటపడలేం. ఇది ఒక ఊబి అనుకో. దిగటమే కానీ బయటపడటం ఉండదు. నిజానికి నేను చేస్తున్నది పులిస్ వారీ చెప్పాడు చక్రధర్ రెడ్డి. నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అవతల ఫోన్ పెట్టేసరికి రెడ్డి ముఖం పాలిపోయింది. నా బిడ్డ కన్నా నీకు ఈ చంపుకోటాలు, నరుక్కోటాలు ఎక్కువ. అలాగే కానీ కన్న ప్రేమ అంటే ఏమిటో నీకు తెలిస్తే కదా. నా పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డని, నా రక్తాన్ని వదులుకోలేను. నేనే నా బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. నాకు సంబంధాలు, మమకారాలు కావాలి. ఊబులు, శ్మశానాలు అక్కర్లేదు అందామె ఒక నిశ్చయానికి వచ్చి. గబగబా చీర మార్చుకుని విసవిస బయటికి వెళ్ళిపోయింది విజయ. ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ఇంట్లోంచి వెళ్తుంటే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు చక్రధర్ రెడ్డి. ఆమెది ఉత్తుత్తి బెదిరింపేలే, ఇల్లు వదిలే ఎంత దూరం వెళుతుందేమిటి అనుకున్నాడు. కానీ ఆమె అతడి అంచనాలను తల్లకిందులు చేసింది. డ్రైవర్ కారు స్టార్ట్ చేసి ఆమె దగ్గరికి తీసుకొచ్చాడు. వద్దని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళింది. చుట్టుపక్కల వాళ్ళంతా ఆమె వంక చిత్రంగా చూస్తూ ఉంటే వారి చూపుళ్ళు కూడా పట్టించుకోకుండా కారు కానీ ఆటో కానీ దొరుకుతాయేమో చూసింది. ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగింది. ఆమె ఏదో అడిగేలోపే డోరు తీసి ఎక్కమన్నారు. ఎక్కేసింది. కారు కదిలిపోయింది. ఏం జరుగుతుందో జనం గమనించే లోపలే కారు అదృశ్యమైపోయింది. ఇక నడి నెత్తి మీదకొచ్చాడు సూర్యుడు. బయట ఎండ, లోపల ఆకలి మండిపోతున్నాయి. పొద్దున్న ఎలా కూర్చున్నాడో ఇప్పుడు అలాగే అదే భంగిమలో కూర్చునున్నాడు చక్రధర్ రెడ్డి. 4 చోట్ల తిరిగి దిక్కుతోచక భార్య తిరిగి వచ్చేస్తుందనుకున్నాడు.
కానీ ఆమె రాకపోయేసరికి అతడిలో ఆందోళన మొదలైంది. అసలే అమాయకురాలు ఎక్కడికి వెళ్ళిందో ఏమో. కొంపదీసి ఇదంతా తన శత్రువు ఎవడో పన్నిన వ్యూహంలో భాగం కాదు కదా. ఒక పక్కన కూతురు అన్నాడు, ఇంకో పక్కన భార్య తనను వదిలి వెళ్ళేలా చేశాడు, ఇంకో పక్క ఊళ్ళల్లో ఫ్యాక్షనిజాన్ని ఖండిస్తూ ప్రచారం చేస్తున్నాడు, తనను ముఠా సంస్కృతికి మంగళం పాడమంటున్నాడు. ఇదంతా చూస్తుంటే తనను పద్మవ్యూహంలోకి ఆకర్షించి ఒంటరివాణ్ణి చేసి నేల కోల్చటానికి చచ, తనను ఢీకొనగల శక్తి, మట్టి కరిపించగల యుక్తి ఎవడికి లేదుగాక లేదు. తొడచరిచే సమవుజ్జి శేషారెడ్డి సిటీకి పారిపోయాడు. ఇక చిన్న చితక వాళ్ళొక లెక్క పాత్రమా. మనస్సు కొంచెం కుదుట పడింది. అలజడి తగ్గుముఖం పట్టింది. లేచి ఇంట్లో పచారులు చేయసాగాడు. లంకంత కొంప 60 లక్షలు పోసి కట్టాడు. ఆ సొమ్మంతా క్వారీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఒక బడా పారిశ్రామిక సంస్థ నుంచి అధిక రేట్లకు తీసుకున్న కాంట్రాక్టుల ద్వారానూ వచ్చిందే. ఇంత ఇంట్లో ఇప్పుడు బిక్కుమంటూ తనొక్కడు మిగిలి ఉన్నాడు. అసలే బిడ్డలు లేరే, తమ వంశం వారసత్వం అన్నీ తమతోనే అంతమైపోతాయి అని దిగులు పడుతూ ఉంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఏకాకి అయిపోయాడు. అప్పుడెప్పుడో చూసిన సంపూర్ణ రామాయణంలోని రావణుడి దుస్థితి కళ్ళ ముందు మెదిలింది. యుద్ధంలో అయిన వాళ్ళను కోల్పోయి ఏం బావుకున్నావనంటూ మదనపడ్డ అతని దుస్థితితో తన పరిస్థితి పోలి ఉందనిపించింది. నడి సంద్రంలో మునిగిపోతున్నట్టుగా, చీకటి వరదలో కొట్టుకుపోతున్నట్టుగా, గాలి వానలో చిక్కుకుపోయి అసహాయంగా రోదిస్తున్నట్టుగా అనుభూతి కలిగింది. ఒళ్ళు గగురు పొడిచింది. ఒక్క ఉదుటున లేచి వెళ్ళి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి పూజ గదిలోకి వెళ్ళాడు. ఆగ్రహ జ్వాలలు కురిపిస్తూ శివతాండవమాడుతున్న రుద్రుడి ముందు పద్మాసనం వేసి కూర్చున్నాడు. ఉచ్చస్వరంతో రుద్రార్చన చేయసాగాడు. కానీ దీక్షగా చేయలేకపోయాడు. మనస్సును ధ్యానం మీద లగ్నం చేయలేకపోయాడు. ఏవో అపస్వరాలు వినిపిస్తున్నాయి. ఆవేశం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే సిల్కు గుడ్డలా జారిపోతుందది. గంట శబ్దం పెంచాడు. హారతి ఇచ్చాడు. మళ్ళీ మంత్రోచ్చాటన చేశాడు. అయినా అదే పరిస్థితి. లేచొచ్చి అటు ఇటు తిరిగాడు. ఏదో గుర్తుకు రాగా గదిలోకి వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. నడిరే ఏ జాములో పడకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు. పాటలో లీనమై తనూ మరిచిపోయాడు. తల్లి ఎదుటికొచ్చి పాడుతున్నట్టుగా ఉంది. కక్షలు కార్పణ్యాలు వద్దంటూ తండ్రికి నచ్చజెప్పినటువంటి తల్లి రూపం కళ్ళ ముందు మెదిలింది. తండ్రి వినలేదు, తనూ వినలేదు. మురళి ఒక్కడే విన్నాడు. కానీ వాడు పాట పూర్తయింది. గుండె పట్టేసినట్టు కాగా విషాదమూర్తిలా ఉండిపోయాడు కాసేపు. క్యాసెట్ను వెనక్కేద్దామనుకుంటూ ఉంటే అకస్మాత్తుగా ఊహొచ్చింది. ఒంటరిగా వెళ్ళిన విజయ మీద శేషారెడ్డి మనుషులు దాడి చేసి అప్పుడెప్పుడో గుడికెళ్ళిన అమ్మని మెట్ల మీదే అతి భయంకరంగా ఘోరంగా చంపిన శేషారెడ్డి తండ్రిలాగా భయం ఉప్పెనై విరుచుకుపడగా, రేయ్ ఎక్కడ చచ్చారా అంటూ పెడబొబ్బలు పెడుతూ బాల్కనీలోకి వచ్చాడు. అనుచరులు, నౌకర్లు, చాకర్లు పరుగున వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డారు. అమ్మగారు వెళ్తుంటే గుడ్లు అప్పగించి చూస్తా కూర్చున్నారేంద్రా? వెళ్ళండ్రా, వెళ్ళి వెరకండి. దానికి ఏమన్నా అయిందో మీరెవరు ప్రాణాలతో ఉండరు, పోండి. పరుగులు పెట్టారంతా. భోజనానికి రమ్మని పిలవటానికి వచ్చిన పని మనిషి రెడ్డి ఉగ్రరూపం చూసి భయపడి పారిపోయింది. అతన్ని కలవటానికి ఎవరో వచ్చారని నౌకరి చెప్పగా అయిష్టంగానే పంపించమన్నాడు. సారా కాంట్రాక్టర్ వచ్చాడు. కర్ణాటక నుంచి పీపాల కొద్దీ నాటు సారా తెచ్చి అమ్ముతానంటాడు అతను. అతడి వ్యాపారం అమ్ముతూ ఉంటాడు అతను. అతని వ్యాపారం సక్రమంగా సాగటానికి రెడ్డి వత్తాసుంది. కొత్త ఎస్పీ ఇబ్బంది పెడుతున్నాడని ఒకసారి మాట్లాడమని కోరాడు. తలూపి పంపేశాడు చక్రధర్ రెడ్డి. మండల ప్రెసిడెంట్ వచ్చాడు. ఎండిఓ తన మాట వినటం లేదని ట్రాన్స్ఫర్ చేయించమని కోరాడు. ముంబైకి చెందిన ఒక ప్రముఖ సంస్థ రిప్రజెంటేటివ్ వచ్చి కలిశాడు. వాళ్ళ సంస్థ ఆ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించదలిచిందని, స్థల సేకరణకు సాయపడమని అర్థించి వెళ్ళాడు. చిన్నా చితకా పనుల కోసం వచ్చిన వాళ్ళందరినీ పంపేసరికి చీకటబడింది. విజయ జాడ తెలియలేదు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. విసుగ్గా, అసహనంగా, కోపంగా ఉంది. మనస్సు దేని మీద లగ్నం కావట్లేదు. ఏదో తెలియని ఆందోళనగా ఉంది, భయంగా ఉంది. ఎన్నడూ ఎదురు కాని స్థితి ఇప్పుడు ఏకంగా లోబరుచుకుంది. తనకేమవుతోంది అసలు? సెల్ మోగింది. గబుక్కున అందుకున్నాను. లైన్లో సూరిబాబు. తనకు తెలియకుండానే నిట్టూర్చాడు. సూరిబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యే. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్న వారిలో అతడొకడు. చక్రధర్ రెడ్డి అండదండలతో ఎదిగి రాష్ట్ర స్థాయి నాయకుడయ్యాడు. ఇప్పటికీ అతడికి స్థానికంగా అండాదండా చక్రధర్ రెడ్డే. వచ్చే వారం సీఎం ఇక్కడికి వస్తున్నాడని తెలుసు కదా.
కావాలని నీ నియోజకవర్గంలో పెద్ద సభ పెట్టాడు. పేదలకు అవి ఇవి పంచమన్నాడు. వెర్రి జనం ఉబ్బిపోయి అతగాడి మాయలో పడినా పడతారు. అంచేత అతడి సభ ఘోరంగా ఫెయిల్ అవ్వాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. అది ప్రెస్టేజ్ వ్యవహారం, గుర్తుపెట్టుకో అన్నాడు సూరిబాబు. రెడ్డి బదులు ఇవ్వలేదు. రాత్రి 10 అవుతుంటే రామారెడ్డిని నాగుల్ని లాక్కొచ్చారు ప్రతాపరెడ్డి తదితరులు. జనాన్ని మన మీదకి ఎక్కిస్తుంది వీళ్లే అన్న కసిగా చెప్పాడు ప్రతాపరెడ్డి. ఎవరిళ్ళు? శేషారెడ్డి మనుషులు. ఎలక్షన్ కేసులో జైలుకి వెళ్ళి వారం రోజుల క్రితమే విడుదలయ్యారు. అట్టనా? శేషారెడ్డిని తిడతన్నారన్నావుగా? అందరినీ తిడుతున్నారు. ఫ్యాక్షనిజం వద్దంటున్నారు చెప్పాడు ప్రతాపరెడ్డి. మిమ్మల్ని ఏం చేయను కానీ ఒక్కటి చెప్పండి, మీ లీడర్ ఎవడో, ఎక్కడుంటాడు సౌమ్యంగానే అడిగాడు చక్రధర్ రెడ్డి. ఊళ్ళల్లో తిరుగుతున్నారు. ఇవాళ ఈ ఊరు రేపు ఇంకో ఊరు అన్నాడు ఒకడు. వాళ్ళకి పని పాట లేదేంట్రా? అంతా మంచిగా బతకాలంటున్నారు. అందుకే వాళ్ళతో చేతులు కలిపాం. పెళ్ళాం బిడ్డల కోసమే కదా మీకు తొత్తులైంది. మేము జైలుకి వెళ్ళినా ప్రాణాలు పోయినా మా కుటుంబాలు వీధిన పడాల్సిందే కదా. అలా జరగకూడదనే మా రెడ్డికి సలాం కొట్టేశాం. మరి ఎలా బతుకుతారా? మేము పరువుగా బతికేందుకు వాళ్లే బతుకు తెరువు చూపిస్తామన్నారు. ఎవర్రా గర్జించాడు చక్రధర్ రెడ్డి. వాళ్లే. ఎవరు వాళ్ళు? పేరు ఊరు లేదేమిట్రా? కోపంతో ఊగిపోయాడు చక్రధర్ రెడ్డి. తెలీదు అన్నాడు స్థిరంగా. ఎక్కడి నుంచి వచ్చారో పోను అదేనా తెలుసా? హైదరాబాద్ నుంచి. ప్రతాపరెడ్డి కల్పించుకున్నాడు. వీళ్లతో ఒక అమ్మాయి కూడా ఉంది. కొంచెంలో తప్పించుకుంది, లేకపోతే నా కత్తికి బలయ్యేదే. మరుక్షణం అతడి చెంప చెళ్ళుమంది. అతనికి చుక్కలు కనిపించే ఒక్కసారిగా. చంపేస్తాను రోయ్, వాళ్ళ లాక్కు రమ్మన్నాను కానీ చంపమన్నానా? చక్రధర్ రెడ్డి తీవ్ర స్వరంతో గద్దించేసరికి విస్తుపోయాడు ప్రతాపరెడ్డి. అది మన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తోందన్న. చెయ్యని, ఏం చేయాలో నేను చూసుకుంటాను కానీ వాళ్ళనేం చెయ్యొద్దు. వీళ్ళని వదిలేయండి, వెళ్ళండ్రా. రెడ్డి అనుచరులే కాదు, రామారెడ్డి నాగులు కూడా శిలాప్రతిమలయ్యారు అతడి మాటలకు. వాళ్ళు వెళ్ళబోతుంటే పిలిచాడు. ఆ అమ్మాయి పేరేమిటి? రేఖ. ఎలా ఉంటుంది? నా భార్యలాగా ఉంటుందా? ఆశగా అడిగాడు చక్రధర్ రెడ్డి. ఆ అమ్మాయిని ఎరుగుదాం కానీ అమ్మగారిని ఎరగం, ఎప్పుడూ చూడలేదు. ఈసారి కనిపిస్తే నాకు చెప్పు, ఫోన్ చేయి. ఆచూకి చెప్పిన వారికి ₹1,00,000 ఇస్తాను. అవాక్కయ్యారు, తలగోక్కుంటూ నిష్క్రమించారు. అంతా వైష్ణవ మాయలా అనిపిస్తుంటే అన్నాడు ప్రతాపరెడ్డి. అదెవరో నీకు తెలుసా అన్న? నా కూతురు, నా వారసురాలు. నీకు కూతురు ఎక్కడుందన్నా? పుట్టింది కదరా. దగులు బాజీ డాక్టర్ శేషారెడ్డి పెట్టిన గడ్డి తిని నా బిడ్డను ఎత్తుకుపోవడానికి సాయపడ్డాడు కోపంగా అన్నాడు చక్రధర్ రెడ్డి. శేషారెడ్డి చంపేశానన్నాడుగా? అన్నాడు కానీ చంపలేదు. శేషారెడ్డి మనిషే రక్షించాడు, పెంచి పెద్ద చేశాడు. ఎంత చిత్రమో చూడు. ఇంకా చూస్తూ నిలబడ్డావేంద్రా? మనోళ్ళందరినీ రంగంలోకి దించు. రేఖని విజయను వెతకండి, ఎక్కడున్నారో వెతికి తీసుకురండి. వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఎలాంటి అపకారం జరగకూడదు, జాగ్రత్త. చక్రధర్ రెడ్డి వంక అదోలా చూసి కదిలాడు ప్రతాపరెడ్డి. అతడి మనసులో కొత్త అనుమానం, ఆలోచన వేళ్ళూనాయి. రేపటికి అవి మహావృక్షం కావటం ఖాయం. అంతా వెళ్ళిపోయారు. భోజనం వద్దని చెప్పి పని మనిషిని పంపేశాడు రెడ్డి. కాపలా మనుషులు మాత్రం ఉన్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శవం వెళ్ళిన ఇల్లులా అనిపించింది ఒక క్షణం. తలపోటుగా, అనీజీగా, నిస్త్రాణగా ఉంది. గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. గొంతునెవరో పిసికేస్తున్నట్టు అనిపిస్తోంది. తటాలను లేచాడు. ఆస్తమా ఎక్కువైంది, ఊపిరాటం లేదు. గిలగిలా కొట్టుకుంటూ చూసేసరికి కొంచెం దూరంలో కుర్చీలో కూర్చునున్న అభి కనిపించాడు. అతడెవరో, ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో తెలియక అయోమయంగా చూస్తూనే తల్లడిల్లిపోసాగాడు. ట్యాబ్లెట్లు ఎక్కడున్నాయి అడిగాడు అభి. చూపించాడు రెడ్డి. చూపించిన చోటల్లా వెతికాడు అభి. కనిపించలేదు. దగ్గు, ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ డాక్టర్ కోసం ఫోన్ అందుకున్నాడు. మందులు తెస్తాను అంటూ బయటికి దూసుకెళ్లాడు అభి. తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చిన అభిని చూసి నోళ్లు తెరిచారు వాచ్మెన్. అతను ఎప్పుడు ఎలా లోపలికి వెళ్ళాడో వారికి బోధపడలేదు. రెడ్డి మేనల్లుండి, రాత్రి వచ్చాను. రెడ్డికి ఆస్తమా ఎక్కువైంది, మందులు తెస్తాను. బైక్ స్టార్ట్ చేసి మెరుపు వేగంతో దూసుకుపోయాడు. లారీల ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అయినా ఎంతో లాఘవంగా నడుపుతూ టౌన్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని మందుల షాపు దగ్గరికి వెళ్ళాడు. కావలసినవి తీసుకుని వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చాడు. ఒక పక్క తల్లడిల్లుతూనే డాక్టర్ల కోసం ప్రయత్నిస్తున్నాడు రెడ్డి. ఒక డాక్టర్ సినిమాకి వెళ్ళాడన్నారు, ఇంకొకరు నిద్ర ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారన్నారు. సాయపడే వాళ్ళెవరూ కనిపించక సతమతమైపోతుంటే, ఊపిరందక కొట్టుకుంటూ ఉంటే అభి వచ్చాడు. రెడ్డిని పడుకోబెట్టి నోట్లో స్ప్రే చేశాడు. ఎంతో హాయిగా, తెరిపిగా అనిపించింది.
మరో డోసు వేశాక నిమ్మళిచ్చింది. ప్రాణం లేచొచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు రెడ్డి. ముక్కు దెబ్బడేసింది. ముక్కుల్లో డ్రాప్స్ వేశాడు. ముక్కు క్లియర్ అయింది. ఫ్రిడ్జ్లోని పాలు వేడి చేసి తెచ్చిచ్చి ట్యాబ్లెట్లు మింగించాడు. ప్రాణదాద వంక చూసినట్టుగా కృతజ్ఞతగా చూశాడు రెడ్డి. సమయానికి నువ్వు లేకపోయి ఉంటే ఏమయ్యేవాణ్ణో అనబోయే మింగేశాడు. ఇంట్లో భార్య లేని లోటు ప్రథమంగా తెలిసిరాగా కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. వృద్ధాప్యం, అనారోగ్యం, లేమి, తలకు మించిన పనులు నెత్తిన వేసుకుని తలమునకలు కావటం, మృత్యుగడియలు సమీపించటం, ఈ 5 మనిషి సాధారణంగా పశ్చాత్తాపం చెందే సందర్భాలట. మా సత్యానందం అంకుల్ చెప్పారు అన్నాడు అభి. అభి వంక చిత్రంగా చూశాడు రెడ్డి. ఎవరు నువ్వు? నీకు బాగా తెలిసిన వాడిని, కావాల్సిన వాడిని. గొంతు గుర్తుపట్టి చటక్కని లేచి కూర్చున్నాడు రెడ్డి. నా కూతురేది? నా భార్య నీ దగ్గరికి వచ్చిందా? ఆవిడ సంగతి తెలియదు, రేఖ మాత్రం క్షేమంగా ఉంది. మీరు మారితే చూడాలని మా నాన్న అంటూ గర్వంగా మిమ్మల్ని ప్రపంచానికి చూపాలని ఆశపడుతోంది. అబ్బా, అది తప్ప ఇంకేమైనా అడగమను. నేను ఆయుధాలు పడేసి చేతులు ముడుచు కూర్చుంటే శేషారెడ్డి ఊరుకోడు, నన్ను చంపేస్తాడు నవ్వాడు అభి. చంపని వెర్రిగా చూశాడు చక్రధర్ రెడ్డి. ఎందరి చావో కళ్ళారా చూసిన నీకు చావు భయం ఏమిటి? అయినా నువ్వు ఎప్పటికీ చావు లేకుండా ఉండటానికి అమృతం ఏమీ తాగలేదు కదా. ఇవాళ కాకపోతే రేపైనా చావాల్సిందే. అదేదో కాస్త ముందుగా ఇప్పుడే జరగని. శేషారెడ్డి చేతులు రక్తసిక్తం కానివ్వని సామాన్య విషయం చెప్పినట్టుగా అన్నాడు అభి. పిల్లకాకి కుండేలు దెబ్బ రుచి తెలియదు. కబుర్లు చెప్పటం గొప్ప కాదు, ఆచరించటం గొప్ప. చావంటే భయపడిన వాడెవడో ఉండడు. అయినా అంత కర్మ నాకేంటి? నాకెంత బలగం ఉందో నీకు తెలియదు. నేను ఈ ఏరియాకి కింగ్ని. మీసం మెలేశాడు. అదేమిటో ఇంత క్రితం చూశానుగా. అతడి వ్యంగ్యం అర్థమై వెంటనే మాట్లాడలేకపోయాడు చక్రధర్ రెడ్డి. నీకేం కావాలో చెప్పు. నాకు కాదు, నీ కూతురికి కావాలి. అదేంటో నీకు ఇదివరకే చెప్పానుగా. ఫ్యాక్షనిజం అంటే అల్లాటప్ప మాట కాదు, కక్షల వేట, కత్తుల ఆట, విపత్తుల బాట అన్నాడు రెడ్డి. అందుకే అది వదిలేయమంటున్నాం. అది అసాధ్యం గట్టిగా చెప్పాడు. ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. మరి చూద్దాం. నీకెలా చెప్పాలో తెలిసి చావట్లేదు. నన్ను ఎంతమంది నమ్ముకుని ఉన్నారో, నా మీద ఎన్ని వేల మంది ఆధారపడి బతుకుతున్నారో నీకు తెలియదు. ఈ ప్రాంతపు వెనకబాటుతనం వల్ల సరైన బతుకుతరో లభించనందున తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు నీతో ఉంటున్నారు అంతే. ఇప్పుడు తమ తప్పు తెలుసుకుంటున్నారు. ఉపాధి మార్గం చూపిస్తామనేసరికి నిన్ను విడిచి వచ్చేయటానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు వారి మగాళ్ల మీద ఒత్తిడి తీసుకురావటం కొత్త పరిణామం. బిగ్గరగా నవ్వాడు చక్రధర్ రెడ్డి. చదరంగంలో పావులన్నీ రాజును రక్షిస్తూ ఉండాలి. ఎంచేతో తెలుసా? రాజు పడిపోతే ఆట పూర్తవుతుంది గనక. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ ఆట కట్ అయినా ఆట ఆగదు. ఉదాహరణకి మీరు పోయారనుకోండి, ప్రతాపరెడ్డో రాజగోపాల్ రెడ్డో మీ స్థానంలోకి వస్తారు. పెదవి కొరుక్కున్నాడు రెడ్డి. ఫ్యాక్షనిజం అనే యజ్ఞం సాగినంతకాలం సామాన్యులెందరో సమిధులవుతూనే ఉంటారు. పిల్లల బతుకుల్ని, ఆడవారి పసుపు కుంకాలని ఆజ్యంగా పోస్తూ ఉంటారు. ఆ యజ్ఞ ఫలితం మాత్రం అశాంతే, అనాగరిక జీవనమే, అల్లకల్లోల బతుకులే. అయినా తప్పదు. ముఠాలు, కక్షలు, ఇదంతా ఒక పద్మవ్యూహం. ఇందులోకి చొరపట్టమే తెలుసు అందరికీ, బయటపడటం ఎవరికీ తెలియదు. అందుకే ఎవరు బయటపడాలన్నా పడలేరు అన్నాడు. అది చూద్దాం. నేను మీ చుట్టూ చక్రవ్యూహం పన్నానుగా. 25 ఏళ్ళు కాపురం చేసిన భార్యను, ముఖ్యంగా ఈ వయసులో ఎంతో ముఖ్యమైన తోడుని మీరు చూడని మీ వంశాంకురాన్ని కావాలనుకుంటారో, ఫ్యాక్షనిజాన్నే కావలించుకుంటారో చూద్దాం. నీ మాటలు మాత్రం ముచ్చటగా ఉన్నాయి కుర్రాడా. మీదేవురు? మీ నాన్న ఏం చేస్తాడు? చక్రధర్ రెడ్డి ప్రశ్నకు అభిషేక్కి తల్లి, తండ్రి గుర్తొచ్చారు. కళ్ళు చెమ్మగిలగా బాధగా చూశాడు. మీ ఆంబోతుల మధ్య పోట్లాటలో నలిగిపోయిన ఎన్నో కుటుంబాల్లో మాది కూడా ఒకటి. ఈ ప్రాంతం వాళ్ళ లేవే నువ్వు. అసలు మీ కసికి, కక్షలకి ఎల్లలుంటే కదా. లాయర్ చక్రవర్తి గారి అబ్బాయిని, మీరు పన్నిన దుష్ట వ్యూహంలో చిక్కుకుని చెయ్యని పాపానికి జైల్లో మగ్గినవాడిని. ఓ నువ్వేనా? ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం కదలాడింది. క్షణకాలం మాత్రమే. మళ్ళీ మామూలు మనిషి అవుతూ, ఒక్కోసారి తప్పదు, అప్పుడప్పుడు బల నిరూపణ చేయకపోతే మా స్థానం నిలబడదు అన్నాడు రెడ్డి. అందుకని ఈ భస్మ సింహాసనం పట్టుకుని వేలాడతానంటున్నారు. అసలు మీకేం కావాలి? అసలు ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడో తెలుసా? గుండెల్లో పిడికెడు ఆనందం, పెదాల మీద వేలెడంత చిరునవ్వు. అంతేనా కాదా? అతడు జవాబు ఇవ్వాలనుకున్నాడు, కానీ సమాధానం తోచలేదు. నువ్వు మారతావు.
ఓ సాదాసీదా అమ్మాయి ఫూలందేవి బందిపోటుగా మారింది. మళ్ళీ ఆ బందిపోటు ప్రజల కోసం పనిచేసే నాయకురాలైంది. మార్పు సహజం. పరిస్థితులకు అనుగుణంగా ఏ జీవైనా సరే మార్పు చెందక తప్పదు. మార్పు చెందని జాతి అంతరించి పోక తప్పదు. ఇది చరిత్ర రుజువు చేసిన సత్యం. వస్తాను, బాయ్. విసురుగా వెళ్ళబోయాడు అభిషేక్. ఎవరి రుణం ఉంచుకోను. సమయానికి సాయపడ్డావు. నీకేమి ఇవ్వమంటావో చెప్పు, ఇస్తాను. నిజంగా ఇవ్వగలరా? నా శక్తి తెలిసి ఎలా అడుగుతున్నావు ఆ ప్రశ్న అని గర్వంగా నవ్వాడు చక్రధర్ రెడ్డి. సరే అయితే, మా డాడీని చూడాలనుంది, మా అమ్మ చేతి ముద్ద తినాలనుంది, అరేంజ్ చేయగలవా? సమాధానం చెప్పలేక తలంచుకున్నాడు. నువ్వెంతో శక్తివంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వెంత అల్లుపుడువో తెలిసిందా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వేమిటో తెలుసుకో. 10 మంది ఆనందాన్ని, అభివృద్ధిని కోరుకో. అందులోనే నీ నిజమైన ఆనందం, తృప్తి ఉన్నాయని గ్రహించు. నేనేమి పుస్తకాల కబుర్లు చెప్పటం లేదు, స్వానుభవంతో చెప్తున్నాను. నేను కూడా ఒకప్పుడు బాధ్యతారహితంగా తిరిగిన వాడినే. ఫ్రెండ్స్తో, అమ్మాయిలతో ఖుషీ చేసిన వాడినే. జీవితం అంటే అదేనని, ఎప్పటికీ అలాంటి రంగుల కలల్లోనే విహరిస్తానని కలలు కన్నాను. అవి కలలేనని నీటి బుడగల్లాగా పేలిపోయాక తెలిసింది. జీవితం అంటే ఏమిటో, జీవన సాఫల్యత ఎందులో ఉందో తెలిసొచ్చింది. జైల్లో జ్ఞానోదయం అయిందన్నమాట. అందుకోసమైనా నువ్వు నాకు రుణపడి ఉండాలి. రుణం సంగతి అలా ఉంచు. నేను మారకపోయి ఉంటే నిన్నెప్పుడో చంపేసేవాడిని తప్ప ఇలా మేనా వేషాలు లెక్కపెడుతూ కూర్చునేవాడిని కాదు. ఇప్పుడు చెప్పు, ఎవరికి రుణపడి ఉన్నాం? ఎవరు కృతజ్ఞత చెప్పాలి? నవ్వాడు అభిషేక్. ఆ నవ్వు చక్రధర్ రెడ్డిని మరింతగా రెచ్చగొట్టింది. పూలి గుహలోకి ఒంటరిగా వచ్చావు, డేరింగ్ హీరోని అనుకుంటున్నావు కాబోలు. నిన్నిప్పుడు ఇక్కడ కథం చేస్తే ఏం చేయగలవు? నేనేం చేస్తానన్నది కాదు, నువ్వేం అవుతావో ఒక్క క్షణం ఆలోచించు. నీ భార్య బిడ్డల దృష్టిలో నర అసురుడిగా మిగిలిపోతావు. అతడు వెళ్ళిపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడొచ్చారు డాక్టర్లు, అనుచరులు. ఇక ఎమ్మెల్యే సూరిబాబుకి ఎదురుగా కూర్చునున్నాడు చక్రధర్ రెడ్డి. మాంసం తినడమే కాదు, ఎముకల్ని మెళ్ళో కట్టుకుని తిరిగే పులి శాకాహారిగా మారిపోయి రుద్రాక్షమాల ధరిస్తుందన్నమాట. వినడానికి, కథగా చెప్పడానికి చాలా బాగుంటుంది, చేయటానికి బాగోదు. కానీ నీ నిర్ణయాన్ని మార్చుకో. తేలిగ్గా మార్చుకునేది నిర్ణయం ఎలా అవుతుంది? కోత కూడా కొత్తగా ఉందే. సరే అలాగే కానీ సీఎం సాబ్ అయిపోని అందాక నీ నిర్ణయాన్ని వాయిదా వేసుకో. కుదరదు, సెలవు. వెళ్ళిపోతున్న చక్రధర్ రెడ్డి వంక అర్ధాంతరంగా ఇతడికి ఎలా జ్ఞానోదయం అయిందబ్బా అనుకుంటూ చూస్తూ ఉండిపోయాడు. మెదడు మాత్రం ప్రత్యామ్నాయం గురించి తీవ్రంగా అన్వేషిస్తోంది. ఇక అభిషేక్ సెల్కి ఫోన్ చేసి, ఇక ఫ్యాక్షనిజపు గొడవల జోలికి పోను, నా అనుచరులందరికీ బతుకు తెరువు మార్గాలు చూపిస్తాను. నా భార్య బిడ్డల్ని అప్పగించు, వాళ్ళని చూడకుండా ఉండలేను అన్నాడు చక్రధర్ రెడ్డి. చాలా సంతోషం. మీ భార్యాబిడ్డలకి వార్త ఇంతకుముందే తెలిసింది. స్వీట్లు పంచుతూ పండగ చేసుకుంటున్నారు. వాళ్ళని కలవటానికి ముందుగా మీరు ఇంకొక పని చేయాల్సి ఉంది అన్నాడు అభి. ఇంకో షరతా? ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి. అవును, ఫ్యాక్షనిజం వినాశనకారి అని మీరు మీ ప్రాంతంలోని ప్రతి ఊళ్ళోనూ చెప్పాలి. కక్షలకు, హింసకు, దౌర్జన్యాలకి స్వస్తి పలకమని, అంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చెప్పాలి. అన్ని చేతులు కలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయి తీరుతుందని, జనానికి చక్కని భవిష్యత్తు లభిస్తుందని చెప్పాలి. రేఖ, విజయ గారు, ఇంకొందరు కూడా ప్రచారం చేస్తున్నారు. మీరు చేస్తే మరింత నమ్మకం కలుగుతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, జనంలో మార్పుకి దోహదం చేస్తుంది. రెడ్డి మాట్లాడలేదు. బాగా కాలినప్పుడే ఇనుమును సుత్తితో కొట్టాలని, అప్పుడే కావాల్సిన రూపం వస్తుందని అభికి తెలుసు. ఇంకో సంగతి, 4 రోజుల్లో సీఎం వస్తున్నారు. ఆయన సభలో ఫ్యాక్షనిజాన్ని విసర్జిస్తున్నానని బహిరంగంగా ప్రకటించాలి. మీ ఉద్దేశం తెలియజేస్తే చాలు, సీఎం బాగా ఉపయోగించుకుంటారు. ఆయన కీర్తి పెరగాలని చెప్పట్లేదు. మీరు ప్రకటిస్తే శేషారెడ్డి చేత కూడా ఆయన అలాంటి ప్రకటన చేయిస్తారు. మీరిద్దరూ చేతులు కలిపితే ఇక ఈ ఏరియాలో ముఠా కక్షలు ఉండవని మా ఆశ. ఆలోచించండి. ఆలోచించక్కర్లేదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓహ్ థ్యాంక్స్. శిల్పంగా మారబోతోంది. ఈ విజయం నాది కాదు, మీ బిడ్డది, రేఖది. ఇక ప్రతాపరెడ్డి సహచరులతో రహస్యంగా సమావేశమయ్యాడు. అన్న ముఠాలో వద్దంటున్నాడు, ఊరూరా తిరిగి చెప్తున్నాడు. ఇన్నాళ్ళు దర్జాగా మేసం మెలేస్తూ బతికాం, ఇక ముందు అలాగే బతుకుదాం. అన్న బదులు నన్ను లీడర్గా ఉండమంటున్నాడు సూరిబాబు. ఆయన సపోర్టు మనకేనట. ఏమంటారు అడిగాడు ప్రతాపరెడ్డి అందరినీ.
ఇక నువ్వే మా లీడర్వి, మాకు వాటా ఇవ్వాలి మరి. అందరం కలిసి చేద్దాం, కలిసి పంచుకుందాం. సరే అంటూ అందరూ సరే అన్నారు. ముందుగా మనం ఒకటి చేయాలి. అన్న అడ్డు తొలగించుకోవాలి. అది శేషారెడ్డి మీదకి నెట్టేయాలి. ముఖ్యమంత్రి సభ బాంబుల పేలుళ్లతో దద్దరిల్లిపోవాలి. మన చేతికి మట్టి అంటకూడదు. అతను పథకం వివరిస్తుంటే శ్రద్ధగా వినసాగారు అంతా. ఇక చక్రధర్ రెడ్డి ప్రతిపాదన వింటూనే సంతోషం వ్యక్తపరిచాడు ముఖ్యమంత్రి. ప్రతిపక్షపు ముఖ్యమంత్రి అభ్యర్థి పునాదుల్ని కదిలించడానికి చక్కని అవకాశంగా భాగరాయన. రెడ్డి ఫ్యాక్షన్ వ్యతిరేక ప్రచారం గురించి, ప్రజల్లో అతడికి పెరుగుతున్న ప్రజాభిమానం గురించి కూడా విన్నారేమో. రాబోయే ఎన్నికల్లో సూరిబాబును ఓడించగల అభ్యర్థి దొరికాడని సంబరపడ్డారు. వెంటనే రెడ్డికి ఫోన్ చేసి తన సభలో ప్రతిజ్ఞ చేసి తమ పార్టీలో చేరమని కోరారు. ఆ వెంటనే సభ ఏర్పాట్లు మరింత భారీగా చేయమని ఆజ్ఞలు వెళ్ళిపోయాయి. ఇక ప్రతాపరెడ్డి భారీగా బాంబులు తయారు చేయమని పురమాయించాడని శేషుకి, తిరుపతికి తెలిసింది. వెంటనే వెళ్ళి రేఖకు, అభికి ఉప్పందించారు. ఇక ముఖ్యమంత్రి సభకి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆడంబరంగా ఆయనకి స్వాగతం చెప్పారు. మంత్రి శేషారెడ్డి కూడా ఆయనతో పాటు వచ్చాడు. ప్రతాపరెడ్డి, అతడి అనుచరులు ముఖ్యమైన చోట బాంబులు పెట్టి చక్రధర్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. చక్రధర్ రెడ్డి వచ్చాడు. జనం జేజేలు చెప్పి మరీ చక్రధర్ రెడ్డికి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి అతన్ని స్టేజీ మీదకి ఆహ్వానించారు. ఫ్యాక్షనిజం వల్ల జనము, ప్రాంతము ఎంతగా నష్టపోతున్నాయో వివరించి, మనందరి బాగు కోసం ఫ్యాక్షనిజం జోలికి పోనని మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనుల ఫలితాలు మీకు లభ్యమయ్యేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి శేషారెడ్డి నా సోదరుడని ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నానన్నాడు చక్రధర్ రెడ్డి. జనం హర్షధ్వానాలు చేస్తుంటే వెళ్ళి ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశాడు. ముఖ్యమంత్రి అతన్ని హక్కున చేర్చుకున్నారు. పిమ్మట రెడ్డి శేషారెడ్డిని కౌగిలించుకున్నాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు శేషారెడ్డి కూడా అలాంటి ప్రకటనే చేశాడు. ఇద్దరిని ముఖ్యమంత్రి అభినందనలతో ముంచెత్తుతూ ఉంటే ప్రతాపరెడ్డి, అతని అనుచరులు బాంబులు విసిరారు. పేల్చాలని ప్రయత్నించారు, కానీ అవి ఏవీ పేలలేదు. అల్లరి అలజడి సృష్టించాలని చూశారు, కానీ అది సాగలేదు. జనం మాత్రం వాళ్ళను పట్టుకుని వీపులు పగలగొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలన్నింటినీ ప్రత్యక్షంగా గమనిస్తున్న చక్రధర్ రెడ్డి పరిశుద్ధుడైనట్టుగా పరమానందపడిపోతూ ఇంటికొచ్చాడు. ఆయనకి దిష్టి తీసి హారతి ఇచ్చి ఆహ్వానించింది విజయ. రేఖ పరుగున వచ్చి నాన్న అంటూ తండ్రి గుండెల మీద వాలి ఆనందం పట్టలేక ఏడ్చేసింది. ఆ పక్కనే చేతులు కట్టుకుని నవ్వుతూ వారినే చూస్తూ నిలబడ్డాడు అభిషేక్. కూతుర్ని విడిపించుకుని వచ్చి అభిషేక్ను హక్కున చేర్చుకున్నాడు చక్రధర్ రెడ్డి. నువ్వు అభిషేకువో అభిషిక్తుడివో తెలియదు కానీ ముమ్మాటికి నా కోసం నడిరేయి నడిచొచ్చిన తిరుమలేశుడివి. రేఖ అభి వంక ప్రశంసాపూర్వకంగా చూసింది. బండరాయిని శిల్పంగా మార్చాలంటే సుత్తితో కొట్టకూడదు, ఉలితో చెక్కాలని రుజువు చేశావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అన్నిట్లోనూ దుష్టుల్ని సంహరించాడు తప్ప ఎవరిలోనూ పరివర్తన తీసుకురాలేదు. కానీ నువ్వు రాక్షసుణ్ణి మనిషిగా మార్చావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ హీరో అంది రేఖ. మై డియర్ రేఖ, నువ్వు చెప్పాల్సింది హ్యాట్స్ ఆఫ్ కాదు, లిప్స్ ఆన్. అల్లరిగా నవ్వాడు అతను పెదవి కొరుక్కుంటూ. బదులుగా ఆమె నవ్వింది ముగ్ధ మోహనంగా, అమృత కలశంతో వచ్చిన మోహినిలాగా. మరి ఈ నవల ఇంతటితో సమాప్తం. నిజంగా సింహప్రసాద్ గారు చాలా చక్కగా మంచిగా రచించారు. ఈ కథను మాత్రం పట్టుగా, కథ ఎక్కడా కూడా పట్టు సడలేదు అసలు. యాక్చువల్గా బ్యూటిఫుల్ నావెల్. జనాల్లో మార్పు రావడం అంటే చాలా కష్టం అండి నిజంగా. అది తీసుకురావాలంటే దానికి పడాల్సినటువంటి తపన, అంత దారుణంగా ఆడపిల్లలు ఎంబట తిరిగి నానా చికాకులు చేసి వాళ్ళ నాన్న సపోర్ట్ తీసుకుని ఇంత చేసిన ఆ క్యాండిడేట్ ఇంత భయంకరమైన ఒక అద్భుతమైన పనిని పూలుకుని ఆ అద్భుతమైన పనిని కూడా ఆయన అవలీలగా సాధించి చివరికి ఫ్యాక్షనిస్టులను కూడా మార్చేసి చివరికి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి ఇలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎటువంటి వాడినైనా మార్చచ్చు అనే దాన్ని రచయిత క్లియర్గా చెప్పినట్టు మనకు అర్థమవుతోంది. ఎటువంటి వారినైనా మనం మార్చచ్చు, ఎలాంటి వారిలోనైనా మనం మార్పు చూడవచ్చు అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సింహప్రసాద్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన
నేను చదువుతానండి ఈ నవల అని అంటే, చదవండి సార్ అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ నాకు 3-4 నవలలు ఇచ్చినట్టున్నారు. ఆయనకి నా మీద ఉన్న అభిమానానికి నేను ఆయనకి సర్వదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సింహప్రసాద్ గారు. థ్యాంక్ యూ.